ఈరోజు వచ్చేసి డే 13 రంజాను. పొద్దున్నే డ్యూటీ అయితే పడ్డది. యాక్చువల్గా అయితే ఇంకా స్కూల్ హాలిడేస్ అనమాట. ఎప్పుడు తెలుస్తారో తెలియదు. యాక్చువల్గా అయితే ఇంకా ఈ రోజు నైట్ అయితే కనుక ఎగ్జాక్ట్గా 4-5 ఆ టైంలో అయితే భయంకరంగా కాల్పులు అయితే జరిగినాయి అనమాట. వీళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు భయంకరంగా ఫైర్ అయితే జరిగింది. లోడలు వచ్చేసి ఈజిప్ట్ వద్దు ఏయూనే తీసుకున్నాను అని చెప్పింది, కోవిడ్ ఏయూనే తీసుకున్నాను అని చెప్పింది. ప్రజెంట్ అయితే ఇవి స్కాన్ చేసి చూద్దాం ఏది ఎక్కడదో. లాంగ్వేజ్ మనకు తెలియదు కదా, స్కాన్ చేయాలి. ఓకే చేసినా, మొత్తం స్కాన్ చేసినా. ఇవి వచ్చేసి ఈజిప్ట్వి, అవి వచ్చేసి పాకిస్తాన్ అనమాట తెల్లవనిది. ఇవి వచ్చేసి లెబనానీ, ఇవే తీసుకున్నా. ఈజిప్ట్వి తీసుకోలే. బాగా మంచి చూసేసుకుందాం. ఒకటి ஒரு 4 நாள் பிரச்சனை இல்லை, பிச்சை தேவை. அந்த సైజ్ ఓకే. 2 6 నిమ్మకాయలు మంచిగా నీళ్ళు ఉండేది తీసుకున్నాను మా కూడా ముసలాయన. అది ఎగ్జాక్ట్గా ఆడే ఫీలింది ఇప్పుడే గాయస్. అది కూడా ఎగ్జాక్ట్గా ఆడ వెళ్ళింది. ధూమ్ అని గట్టిగా సౌండ్ వచ్చింది అనమాట. ఇప్పుడే ఇంట్లో చూడండి సైరన్ సౌండ్ అందుకు వచ్చింది. ఇప్పుడే బయటకు వచ్చినా. పక్షులు అన్నీ ఎగిరినాయి గాల్లో ఇక్కడ. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందిరా అంటే, ఇప్పుడే నమాజ్ కంప్యూటర్స్ వస్తున్నా. నమాజ్ చేసుకుంటున్నా, ఒక పక్కన జెట్లు వెళ్తున్నాయి, డామ్ అనే సౌండ్లు వస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కోవిడ్లో. ఇక్కడ మా ఫ్రెండ్ వండించిన ఫుడ్ చూడండి, మొత్తం ఫిష్ అనమాట. అది కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి డే 13 రంజాను. పొద్దున్నే డ్యూటీ అయితే పడ్డది. యాక్చువల్గా అయితే ఇంకా స్కూల్ హాలిడేస్ అనమాట. ఎప్పుడు తెలుస్తారో తెలియదు. యాక్చువల్గా అయితే ఇంకా ఈ రోజు నైట్ అయితే కనుక ఎగ్జాక్ట్గా 4-5 ఆ టైంలో అయితే భయంకరంగా కాల్పులు అయితే జరిగినాయి అనమాట. వీళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు భయంకరంగా ఫైర్ అయితే జరిగింది. డామ్ డూమ్ అనేసి మొత్తం సైరన్ అనమాట. ఏం చేద్దాం కానీ ఏం జరగలేదు ఎవరికి అని, అదొక్కటి సాల్వ్ మనకు. ప్రజెంట్ ఏదైనా డ్యూటీ పడ్డది పొద్దున్నే. మా కోటి ముసలాయన కార్డు ఆడపెట్టిన, ఏటీఎం కార్డు. కార్డు ఇచ్చి ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెటు, నిమ్మకాయలు, అన్నట్టునే హ్యాండ్ గ్లౌజులు అనమాట. అన్నట్టునే ఒక బగ్గలు అవి తీసుకొని రమ్మని చెప్పాడు. బగ్గలు అంటే కనుక ఆకుకూర అనమాట. అది పప్పు లెక్క ఉంటుంది, చూపిస్తాను అడిగి వెళ్ళిన తర్వాత. ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్పాడు. పొద్దున్నే డ్యూటీ చెప్పిండు. వెళ్ళేసి వచ్చిన తర్వాత నమాజ్ టైం అయిపోతుంది, నమాజ్కి వెళ్ళిపోదాం. ఓకే చలో. టైమ్స్ నేను 11:13 మార్నింగ్ నుంచి పడుకొని ఉన్నాం అనమాట. ఇంకా స్కూల్ హాలిడేస్ కదా. అంతలో చెప్పడం మర్చిపోయినా, నా లైఫ్లో ఫస్ట్ టైం పర్షం ఇంతగానం రావడం, హెడేకు, జ్వరము అన్నీ 3 తగులుకున్నాయి. అందులో దగ్గుగా స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడు. భయంకరంగా ఉంది. ఈ వెదర్ చేంజ్ అర్థమైతే లేదు. భయంకరమైన గాలి పెడుతుంది కోవిడ్లో, ఈదర గాలులు వీస్తున్నాయి. దానివల్ల మొత్తం వచ్చేసింది అనమాట. నా వాయిస్ కూడా మారిపోయింటుంది నాకు తెలిసి. అందులో కొంతమంది గర్ర ఉంటుంది. పర్షం అయితే మామూలుగా లేదు, చీదుతూనే ఉన్నా అప్పుడు నుండి. చలో ఓకే, అడిగి వెళ్ళగలుగుతాం. వచ్చేసిన జమియా దగ్గరికి. ఇది ఒకటి తీసుకుని వెళ్దాం. ఏడాడున్నాయి మొత్తం అన్ని వెతకాలి లోపల. చూడండి మొత్తం చాక్లెట్లు వచ్చేసినాయి. ఇక్కడ గిరియానీ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్లో ఫస్ట్ అయితే ఇక్కడ ఉల్లగడ్డలు వేసుకోవాలి. ఉల్లగడ్డలు వచ్చేసి ఈజిప్ట్ వద్దు ఏయూనే తీసుకున్నాను అని చెప్పింది, కోవిడ్ ఏయూనే తీసుకున్నాను అని చెప్పింది. ప్రజెంట్ అయితే ఇవి స్కాన్ చేసి చూద్దాం ఏది ఎక్కడదో. లాంగ్వేజ్ మనకు తెలియదు కదా, స్కాన్ చేయాలి. ఓకే చేసినా, మొత్తం స్కాన్ చేసినా. ఇవి వచ్చేసి ఈజిప్ట్వి, అవి వచ్చేసి పాకిస్తాన్ అనమాట తెల్లవనిది. ఇవి వచ్చేసి లెబనానీ, ఇవే తీసుకున్నా. ఈజిప్ట్వి తీసుకోలే. వేసుకున్నా, ఒక కేసు వేసుకున్నా. ఇదొకటి క్లోజ్ అవుతుంది అన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ చెప్పింది. క్యారెట్ కూడా పెద్దవి. క్యారెట్ సపరేట్ వేసుకుంటాం, బాగున్నాయి పెద్దవి. ఇలాంటివి వేసుకుంటాం పెద్దవి. ఒక 5-10 బాగా మంచి చూసేసుకుంటాం. ఒకటి ஒரு 4 நாள் பிரச்சனை இல்லை, பிச்சை தேவை. அந்த సైజ్ ఓకే. 2 3 4 5. ఒక 5 తీసుకున్నావా? 10 తీసుకున్నాం కదా. 6 9
నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు కావాలి. నిమ్మకాయలు మంచిగా నీళ్ళు ఉండేది తీసుకున్నాం మా కూడా ముసలాయన. మనం తవ్వకాలలో తవ్వి తీసుకున్నాం. నీళ్ళు ఉన్నాయి ఒకటి. ఎన్ని తీసుకోవాలి కౌంట్ ఎన్ని తీసుకోవాలి ఏం చెప్పలేదు కానీ చూసి వేసుకుంటా. ఒక 10-20 వేసుకుంటా. 10-15 వేసుకోతా అంతే కదా. ఉండండి గాయస్, చాలా టైం పడేటట్టు. అన్నీ ఎతికి వేసుకోవాలి కదా. వేసేసుకున్నా ఒక 15 వేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బగ్గలు ఉన్నాయి. ఉంది లేదా కూడా ఈ ఆకుకూరలలో దీని వచ్చేసి బగ్గలు అని పిలుస్తారు. ఇది ఒకటి తీసుకోమని చెప్పింది మా కోడి ముసలామా. ఇది ఒకటి. ఇది ఒకటి. ఎర్రగడ్డలు కూడా స్కాన్ చేసి కనుక్కుందాం. స్కాన్ చేసి చూసి ఈజిప్ట్వి తప్ప ఏదైనా అని తీసుకుని వెళ్దాం. ఓకే, ఇవి వచ్చేసి ఈజిప్ట్వి అనమాట. ఈజిప్ట్వి మా ముస్లాం వచ్చేసి ఈజిప్ట్వి తప్పక నువ్వు ఏ అయినా తీసుకున్నా అని చెప్పింది. ఇప్పుడు అవి కానీ ఇక తీసుకున్నాకుంటే ఇవి తీసుకుని అనుకుంటా. ఎందుకంటే అవి 770 ఫీల్స్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఎందుకంటే బాలేమో కొంపదీసి మనకెందుకు, కొంచెం డబ్బులు ఎక్కువనే తీసుకుని వెళ్దాం. ఏది ఊడిపోతుంది కదా. అతుక్కు కట్ట ఏం ఒక కట్ట వేసుకుందాం. ఎర్రగడ్డలు కూడా ఒక కట్ట వేసేసుకునే. ఇంకేం చెప్పింది బా. నిమ్మకాయలు అయిపోయినాయి, ఎర్రగడ్డలు అయిపోయినాయి, ఉల్లగడ్డలు అయిపోయినాయి, అదే బగ్గలు అయిపోయినాయి, క్యారెట్ అయిపోయింది. గ్లౌజ్లో కొనుక్కోవాలి, హ్యాండ్ గ్లౌజ్లో కొనుక్కోమన్నది. ఓకే, హ్యాండ్ గ్లౌజ్ల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ అయ్యాయో హ్యాండ్ గ్లౌజ్లు మీడియం సైజ్ తీసుకున్నామని చెప్తుంది. ఫస్ట్ అయితే మనం ఇది రేటు వేయాలి, బిల్ వేయాలి కదా. బిల్ వేయించేసి నా బ్రో బిల్ వేయచ్చు. నేను టమాటాలు చూస్తాను ఇక్కడ బిల్ వేయకోకుండా. ఇదేంది పింక్ సాల్ట్ అంట, హిమాలయన్ పింక్ సాల్ట్ దినార్ ఉంది. ఇదేం ఉప్పు ఇంత కష్టం. ఇవన్నీ ఉప్పులు ఉన్నాయి కింద. బగ్గలు వచ్చేసి ఎంత రేటు? 25 ఫీల్సేనా. క్యారెట్ వచ్చాను, క్యారెట్ వెళ్ళను. క్యారెట్ హాఫ్ దినార్. నిమ్మకాయలు దినార్ 1200 ఫీల్స్. దినార్ 1285 ఫీల్స్. అయిపోయింది. బిల్లు కూడా ఇచ్చేసినాం. వెళ్ళిపోయి గ్లౌజులు తీసుకొని వచ్చి, గ్లౌజులు నాల్సిందులో అక్కడ ఉంటాయి అనుకుంటున్నా, అందుకోసం అక్కడికి వెళ్తాను. ఒకటి చూపుడే మర్చిపోయినా. ఇది చూడండి, ఎన్ని చాక్లెట్లు అనమాట. ఇవన్నీ చాక్లెట్లే, రకరకాల చాక్లెట్లు. ఎందుకంటే ఇప్పుడు గిరియానీ ఫెస్టివల్ వస్తుంది కదా, ఈ రంజాన్ మొదలు గిరియానీ ఫెస్టివల్ వస్తుంది అనమాట. చూడండి అన్నీ మిక్స్, ఇక్కడ కూడా అన్నీ మిక్స్. ఇది కూడా ఇది చూడండి, ఇవన్నీ మిక్స్ చాక్లెట్లు. గిరియానీ ఫెస్టివల్ వస్తుంది కదా, మొత్తం చాక్లెట్ స్టాక్ దించారు చాక్లెట్లది. మనకు కావాల్సింది వచ్చేసి హ్యాండ్ గ్లౌజులు. హ్యాండ్ గ్లౌజుల సెక్షన్ వచ్చేసి ఇటు పక్కన ఉంటుంది అనుకుంటున్నా. ఇది పెట్టేసి పోయి ఎత్తుదాం. ఇక్కడే ఉంటాయి, ఈ సెక్షన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసే సామాన్లు కదా, ఈ సెక్షన్లోనే ఉంటాయి. హ్యాండ్ గ్లౌజులు, హ్యాండ్ గ్లౌజులు క్లియర్ మీడియం. ఇదే కదా, మీడియమే కదా ఇది. ఒక సెకండ్, ఇదేంది ఇది? ఇది కూడా మీడియమే. ఇది ఏదో
ఇది తీసుకునేలే ఏదో దొరికింది. మీడియం అనేది క్లియర్ మీడియం 100 గ్లోవ్స్లోనే ఉన్నాయి. ఇంత దూరంలోనే ఇది మొత్తం అన్నీ కలిపి ఎంత అవుతాయి అబ్బా చూడాలి. $4 ఎగ్జాక్ట్గా $5 కార్డు 11211. అయిపోయింది మొత్తం అన్నీ తీసేసుకున్నా. తెచ్చి పెట్టుకున్నాను వెనకాల. మొత్తం అన్నీ చూస్తానుక $5 ఫీల్స్ అయింది. కార్డు కూడా మా కుటుంబ స్థాయి నాకేంది మొత్తం అన్నీ కట్టా ఇచ్చేస్తే మా కుటుంబ స్థాయి సరిపోతుంది. చలో దగ్గరికి వెళ్తాం. ఎగ్జాక్ట్గా ఇంటికాడికి వచ్చినానో లేదో అంతలోకి అజాగున ఇస్తున్నారు. చలో ఇవన్నీ ఎత్తుకుని వెళ్ళి ఇంట్లో ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే వాళ్ళు చూడండి రాత్రి 3 నుంచి 5 వరకు మొత్తం సైరన్ బాగా మోగింది అంటున్నారు. వాడు నమాజ్కి వెళ్ళినమాట చీకట్లో. అప్పుడు నిజమే చాలా భయంకరంగా వెళ్ళినాయి ఈరోజు పొద్దున. ఇంకా ఇప్పుడే నేను నా కవర్లో ఇంట్లో ఇచ్చేసి మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చలో మస్జిద్ దగ్గరికి వెళ్దాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందిరా అంటే ఇప్పుడే నమాజ్ కంప్లీషన్ వస్తున్నా. నమాజ్ చేసుకుంటున్నా ఒక పక్కన జట్లు వెళ్తున్నాయి. డామ్ 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 అనే సౌండ్లు వస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కోవిడ్లో. కానీ గాల్లోనే పిలిచేస్తున్నారులే దాంట్లోని డ్రోన్లని ఇలాంటివి దాంట్లోని కోవిడ్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు కదా. సో మన జనాల మీద అయితే ఏం పడవు అవి. ఎందుకంటే కనుక అవి మ్యాక్సిమం ఆర్మీ బేసెస్ ఇలాంటివి ఇక్కడే ఉంటాయి. అక్కడే జరుగుతుంటాయి ఫైట్. పెద్దగా ఇబ్బంది పడాల్సింది అయితే ఏమి ఉండదులే. కానీ ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. చూద్దాం ఇంకా ఏం చెప్తారో డ్యూటీలు. ప్రెసెంట్ అయితే మళ్ళీ డ్యూటీ పడ్డది. బ్లాంకెట్లు మా పాప ఆర్మీ డ్రెస్ అందుకుందనమాట. మొత్తం ఎత్తుకుని వెళ్ళి ఈ పని చెప్పింది మా మేడం. ఇప్పుడే పరిచయం అయితే మామూలుగా లేదు బా. చీది ముక్కంతా ఎర్రంగా అయిపోతుంది. తుమ్ములు అన్నీ ఈ చూడండి తుమ్ము వస్తుంది పోతుంది. అబ్బా పెద్ద తలనొప్పి అది వచ్చేటప్పుడు. వెళ్ళేసి అవి ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే ఇప్పుడే జస్ట్ అడిగిపోయి వచ్చినా. అది క్లోజ్లో ఉంది లాండ్రీ షాప్. ఈరోజు వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయినా. ఏం చేద్దాం భయంకరమైన గాలి పెడుతుంది బయట. అది ఓపెన్ చేయగానే తూ వెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తాడా. క్లోజ్ చేసినారు అది నేను చూసుకోలే. సమ్మర్ వచ్చేసినాను క్లోజ్లో ఉంది అనేసి. అది ఎగ్జాక్ట్గా ఆడే వెళ్ళింది ఇప్పుడే గాయస్. అది కూడా ఎగ్జాక్ట్గా ఆడ వెళ్ళింది. ధూమ్ అని గట్టిగా సౌండ్ వచ్చింది అనమాట. ఇప్పుడే ఇంట్లో చూడండి సైరన్ సౌండ్ అందుకు వచ్చింది. ఇప్పుడే బయటకు వచ్చినా. పక్షులు అన్నీ ఎగిరినాయి గాల్లో గిడ. ఈ వారం ఇంకా ఆగేటట్లేదు. ఇప్పుడు ఈడ వెళ్ళింది మా సిటీ మధ్యలో. ఇప్పుడు మాది సిటీ సెంటర్లో ఉన్నాం కదా మేము. అంటే ఇక్కడ పక్కన ఉన్నాం. ఈడ వెళ్ళింది అది. అది అవపరాదు మా చాలా స్పీడ్ పోతుంటాయి. इधर देखो घर भाई देखो यही है ना. इधर देखो उधर ही पड़े आप ही अदो उधर देखो ओ साइड. ఈ వారం ఆగేటట్లేదు భయంగా. ఇప్పుడే అది వెనకాల పెళ్ళింది అనమాట. రూమ్లో నుంచి పరిగెత్తులు వచ్చినాం అందరం. టపా 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 అని సౌండ్ వచ్చినాయి అనమాట మా రూమ్ పైన. లబ్బోది పరిగెత్తులు వచ్చేసినాం. మొత్తం 3 చోట్ల వెళ్ళింది మా ఇంటి పైన. ఈడొకటి మా ఇంటి పైన 2 చోట్ల. ఇది ఎప్పుడు అవుతుందో యుద్ధం. ఆగిపోయింది అంటారు కానీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఆగుతలేరు. చల్లుకుంటారు వాళ్ళు. అదిగో ఇప్పుడు క్లారిటీగా పడుతుంది చూడండి. అదిగో ఆడ ఒకటి అంతంతలో ఇక్కడ ఆడ ఇది వెళ్ళిపోయింది. అదో ఆడ ఒకటి మొత్తం 2 చోట్ల. బా మామూలుగా లేదు. ఇంతవరకు సిటీ బయట పడుతుంది. ఇప్పుడు ఏంది మాది సిటీ సెంటర్లో పడుతున్నాయి. ఇక్కడ సిటీలో పడకూడదు యాక్చువల్గా. కానీ ఏం చేద్దాం వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. అది పైన పేలిపోయిందా లేకుంటే ఇంకా కింద పడిందా లేదు పైన కాల్ చేసినారు అనమాట. పక్షులు అయితే అలా డింగ్ నీగిరిని ఇలా గల్లగా అన్ని సౌండ్కి అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసిన లాండ్రీ షాపులో
మళ్ళీ వెళ్ళిపోతున్నా నుంచి ఇంటికి. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే, నా డైరెక్ట్ మసీద్ నమాజ్ టైం అయిపోయింది. అసర్ నమాజ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే, ఇంకా అవి ఇచ్చేసి కార్ అడిగితే పార్క్ చేసేసిన. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మసీద్ దగ్గర అయితే వెళ్తాను అసర్ నమాజ్కి. నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, వెళ్ళేసి మన తర్వాత స్నానం చేసేస్తా, పని అయిపోతుంది. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. పరిచయం చాలా ఎక్కువ అయిపోయింది అనమాట నాకైతే. దీని జ్వరం ఎక్కువ వచ్చేస్తుంది. ప్రెజెంట్ అయితే డ్యూటీ పడ్డది అనమాట. ఇప్పుడే మంచిగా స్నానం చేసిన, అంతలోనే డ్యూటీ పడ్డది. మా కోడి ముసలామ డబ్బులు ఇచ్చి పోయి ఇరానీ కుబ్బులు తీసుకొని రా బాబా అంటుంది. సరేలే అని చెప్పిన, వెళ్తున్నా. చలో వెళ్ళి ఇరానీ కుబ్బుస్ అంటే తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోదాం మసీద్ దగ్గరికి. ఓకే, ఇప్పుడే ఆ కద్దామలు ముగ్గురు వచ్చేసి ఫుడ్ ఇచ్చిపోతున్నారు అనమాట అందరికీ. నేనైతే వచ్చిన ఇప్పుడే చెప్పేసిన కుబ్బుస్ అయితే లోపల. ఇది నేను సిమ్ తలాదా నార్మల్ చేస్తున్నాడు అంటే కుబ్బుస్ తీసేసుకున్నా. ఇవి చూడండి, ఇవి నువ్వులట అనమాట. సిమ్ అంటే నువ్వులట అనమాట. అక్కడ నువ్వులు ఉంటాయి. ఇవి వచ్చేసి నార్మల్టీ 3, సిమ్వి 2. చలో ఇంటి దగ్గర వెళ్ళి ఫాస్ట్గా మధ్య దగ్గర వచ్చేద్దాం. ఓకే, మా అమ్మ చూడండి ఈరోజు నా మసీద్ లోపలికి సమోసాలు ఇలాంటివన్నీ ఇస్తుంది. టిష్యూలు కూడా ముక్కు తుడుచుకోలేకపోతానా. థ్యాంక్ యూ హబీబీ ఎతుకులాఫీ. పోనీలేనే పెద్ద పిల్లలు ఎత్తుకొని వచ్చారు వాళ్ళు ముసలాయప. మమ్మీ సార్ ఉన్నాడే, సరేలే భయ్య. అట్లా ఇక్కడికి వచ్చాను లేదా అందరికీ మా కోడి ముసలాయని కాల్ చేసిన అనమాట. కాల్ చేసి కార్ తీసుకున్నా ఇంటి ముందర అంటున్నాడు. నేనేం చేయాలి, నేను మా ఒకరని చెప్పిన. అంతలో వెనకాల సీట్లో అన్నం ఉంది అనమాట. వాళ్ళు చెప్పిన తీసుకున్నా ఒకటి, అది కూడా వేరే ఇంట్లో రూమ్లో పెట్టాలని చెప్పిన అనమాట. ఒకరని వస్తున్నాయి ఇప్పుడు కార్ ఆడ పెట్టేసి ఇంటి ముందు నేను ఇచ్చిన ఈ సమోసాలు ఇవన్నీ మా అమ్మ పనిచేసిన అనమాట వీళ్ళందరికీ. ఒక పక్కన ఇక్కడ కూర్చున్నాం. ఆడ చూడండి అందరికీ గాల్లో కలుస్తున్నారు. ఆ లైట్ పక్కన చూడండి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ చూడండి, మొత్తం ఫిష్ అనమాట. అది కర్రీ మొత్తం 2 ప్లేట్ అయితే డెలివరీ అయితే చేసినాం. వాళ్ళకి అది అందరూ చేసినారు. అటుపక్కల వాళ్ళందరూ కూర్చున్నారు అనమాట. అంత డివైడ్ అయిపోయింది. ఒక పక్కన వీళ్ళేమో కలుస్తారు పైన, దిక్కు తెలుస్తలేదు. అసలు ఇంకా టైం ఉంది, ఇంకా 10-13 నిమిషాలు ఉంది. ఇంకా చాలా టైం ఉంది. ఈ ప్లేట్ వచ్చేసి మా నలుగురికి, ఆడందరికి పైన ఏమన్నా ధూమ్ ఉండేది. ఇప్పుడే ఇది వచ్చేసి చేపలు అనమాట. అందుకనే మా చికెన్ పులుసు ఉంటే చికెన్ పులుసు వేయించుకున్నాం. బోలో ఒకరు భాయ్, మొహమ్మద్ భాయ్. ఈరోజు ఇది ఎగ్జాక్ట్ టైంకి ఇచ్చాను కదా. और एक खोलो आपको محمد رسول الله حي على الصلاة حي على الصلاة. ఇప్పుడే మసీద్ లోపల నుంచి నమాజ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఈ అన్న సైరన్ మోగుతుంది బాగా. మైర్లేని అన్న కాదు, మైర్లేని సైరన్ మోగుతుంది. ఈ ఆడబడుతుందో బాగా వెయిట్ చేస్తున్నాం మేమైతే. అల్హమ్దులిల్లా ఇక్కడితోటి రంజాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో అయితే కలుద్దాం. ఓకేనా బాయ్. మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. భయంకరంగా ఇక్కడ కాదు కానీ అక్కడ సైడ్ ఎయిర్పోర్ట్ సైడ్ అనమాట. అక్కడ వెళ్తున్నాయి బాగా డుమ్ డామ్ అని. భయంకరమైన గాలి కూడా పెడుతుంది ఒక సైడ్. అక్కడ అనమాట, ఇక్కడ కాదు కానీ అటు సైడ్. ఏం కోవిడ్ ఏమబ్బా. అయినా కోవిడ్కి ఏం పెద్ద థ్రెడ్ ఏం లేదులే. జస్ట్ ఊరికి వస్తున్నా వీళ్ళు బయట నుంచి కాలు వస్తున్నారు.